ఈరోజు యుద్ధానికి సంబంధించినటువంటి తొందరగా ముగుస్తుందన్నటువంటి ఆలోచనతో చూశాం. అది కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచకుండా ఈరోజు ప్రభుత్వం నడపొచ్చు. అది భారం కూడా ప్రజల మీద పడుతుంది. ఆ భారం కూడా మనం చెల్లించేటువంటి ట్యాక్సీల ద్వారానే పెట్రోలియం సబ్సిడీ ఇన్ని రోజుల వరకు ఇచ్చాము. ఇంకా బాగా పెరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు. ఇది ప్రజల డబ్బును రక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారం ఏదైతే పడతా ఉందో ప్రభుత్వానికి సంబంధించి పేద ప్రజలకు ఈరోజు 5 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నాం. ఈరోజు జాతీయ రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆసుపత్రులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో మోడీ గారు డబ్బులు వేస్తూ ఉన్నారు. అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ జరగాలి అంటే ప్రభుత్వం వస్తున్నటువంటి రెవెన్యూ లేకపోతే, ప్రభుత్వం వస్తున్నటువంటి ఆదాయం కోత పడితే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయము. కాబట్టే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ చర్య తీసుకున్నది. ఇది దేశంలో జరిగినటువంటి సంఘటన కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు దీని మీద ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు కొన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా